హలో గాయ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మనమైతే సర్వైవల్ పార్ట్ 3కి వచ్చాం. ఇప్పుడు వచ్చేసి ఎవరైతే పార్ట్ 1 and 2 ఎవరైతే ఇప్పుడు చూడలేదో వెంటనే అయితే వీళ్ళైతే చూసేయండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. దాన్ని బట్టి బేస్ ఎలా కట్టాను, ఐటమ్స్ ఎలా వచ్చాయో అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆ వీడియో గాయ్స్. ఓకే, ఈరోజు చేసే పనులు వచ్చేసి ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ మైన్ చూసాం కదా, కేవ్ కూడా కాదు, ఇది జస్ట్ ఫర్ మైనింగ్. ఇక్కడ లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఇక్కడ పెట్టలే కదా, అది అయితే ఇక్కడైతే మొత్తం చుట్టూ అయితే ఫిల్ చేస్తాను. ఇంకా ఎలాగైనా పెట్టాల్సిందే అని చెప్పి యాక్చువల్లీ ఇక్కడ వైట్ది కిందకి రావాలి కదా, అది పైకి షిఫ్ట్ చేసి ఇది ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు 3 ఉంటే అక్కడ మొత్తం 2 ఉంటాం. పైన ఎవరు అంతలా చూడలేండి బిల్డ్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది చార్కోల్ అయితే మనకు 3 రెడీ అయింది. కొంచెం చేసేసుకున్నాం, కొంచెం చేసుకుంటే బెటర్. ఓకే, సారీ, స్టిక్స్. ఓకే, అదే చార్కోల్ చేసేసుకున్నాం. ఇది పట్టుకెళ్దాం. ఓకే, మనకుంటే చెస్ట్ అయితే చేసుకున్నాం. చెస్ట్ అయితే పెట్టుదాం. చెస్ట్లోకి చెస్ట్ పెట్టడానికి కదా ఐటమ్స్. ఓకే, ఆప్షన్ పౌడర్, స్టేస్, ఫ్రంట్, మీట్, యాపిల్, ఐరన్ ఇంగట్. ఓకే, చూద్దాం వచ్చిన తర్వాత ఫార్మింగ్ కూడా ప్లాన్ చేయాలి. స్టిక్స్ కూడా పెట్టేద్దాం. స్టిక్స్ ఉంచుకున్నాం బయట, మనకైతే బాగా ఛాన్సెస్ ఉన్నాయి. స్టిక్స్ ఇది స్టోన్ కూడా పెట్టేద్దాం. ఇదిలేండి పెట్టుకుంటాం లోపలికి. ఇది కూడా పెట్టేద్దాం. ఓకే, మనం చెస్ట్ చేసుకోవడం కాదు కదా, ఇంకొకటి కేక్స్ అయితే పట్టుకెళ్ళిపోదాం. ఓకే, మనకైతే మొత్తం ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇప్పుడు ఫస్ట్ అయితే కేవ్లోకి అయితే వెళ్దాం. అదే కేవ్ కాదు, అంటే నార్మల్గా చేసుకున్నాం కదా. ఇక్కడైతే మనకు కోల్ దొరికిస్తుంది. ఇంకా మనకి చార్కోల్తో పని లేదు. మా బాబాయ్ అంతా అక్కడే పెడిసి వచ్చాను. అయిపోతుందండి, ఎక్కువ ఉంది గైస్, పర్లేదు మనకి. ఎక్కువ ఉన్నా కూడా మనకి పర్లేదు, మనకి కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది గైస్. కానీ నేను చూసిన దాంట్లో ఇది మరీ అంత ఎక్కువ కాదు. లాస్ట్ ఎప్పుడు వీడియో తీయకముందు సర్వైవల్ సిరీస్ చేసుకున్నప్పుడు, నార్మల్గా సర్వైవల్ గేమ్ ఆడినప్పుడు దీనికంటే బొచ్చులు వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత ఉంది మన ధర? 15 కదా, అప్పుడు నాకు 30లోనే వచ్చాయి గైస్. చూద్దాం. ఓకే, పికెక్స్ రీపోయింది. ఓకే, ఇంకా ఉన్నాయి. చెప్పుకుంటూ చూద్దాం. మనకు 35 అంత వచ్చింది, నాకు అంతలా గుర్తులేదు. ఓకే, లాస్ట్గా లాస్ట్ ఎంత వచ్చింది? జస్ట్ 22, 33 32 ఏమో, నాకు ఐడియా లేదు. అదే నేను లీస్ట్గా చూసింది. ఓకే, ఇలా మైండ్ చేసుకుంటాను. ఇంకైతే ఈరోజు ఎలాగైనా ఐరన్ దొరకాలి. 6 సెట్ గైస్, మనకి 6 వస్తే మనకు చాలు. ఓకే, గైస్ వచ్చింది, చూస్తాను. నేను రాలేదు. ఓకే, థాట్ అదే నేనేదో అనుకున్నట్టున్నా. స్ట్రైట్గా మైండ్ చేద్దాం. డౌన్. ఓకే ఓకే ఓకే, నాకైతే ఫామ్ అయితే వాటర్లో చేద్దాం. అంటే ఎలాగో మనం బకెట్ కూడా తేక్కర్లేదు అప్పుడు మనకి. ఓకే, మనకైతే బకెట్ కూడా తేక్కర్లేదు కదా అప్పుడు. ఇంకా నేను చాలా కిందకి -12లోకి వెళ్ళాలి. నేను ఇంకా 12లోకి వెళ్తే అక్కడ డైమండ్స్ దొరుకుతాయి. కానీ -12 ధర లాభం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఓకే, మనమైతే ఇప్పుడు వెంటనే ఇక్కడైతే మైండ్ చేసేద్దాం. ఫటాఫట్ ధనాదన్ చీకటి అవుతుంది, పర్లేదు. ఇక్కడ లైట్ పడదు అంతే. చార్కోల్ అదే టార్చెస్ అయిపోయాయి. 8 వస్తాయి అంతే మనకి, నో ప్రాబ్లం. 8 వచ్చిన మనకు నో ప్రాబ్లం. ఓకే, కాదు ఇప్పుడు ఇలా వెళ్దాం. ఇలా మనం కూడా చేసుకుందాం చేసినాక. డౌన్ అప్కి డౌన్. అప్పుడు మనకి ఎక్కువ టార్చెస్ అవుతాయి. అప్పుడు మనకు వీడియో కూడా లోగా ఉంటుంది.
బాగా డార్క్ అవుతుంది. పెట్టదు ఇంకోటి బా స్టిక్స్ పెడుతున్నాను. ఇదే మన రియల్ లైఫ్లో ఉంటే ఎంత బాగుంది గైస్. రీసెంట్గా మెయిన్గా మూవీ కూడా రిలీజ్ అయింది. ఇట్స్ రియలీ గుడ్ గైస్. అక్కడ స్టీవ్ వచ్చేసి ఫైట్ చేస్తాడు కదా, దుమ్ములు ఎరక్కొట్టేసినట్లా కొడతాడు. ఆ సీన్ అదే ఆ సీన్ అయితే చాలా బాగుంది. బికాజ్ ఐ లవ్ ద మైన్క్రాఫ్ట్. చాలాసార్లు ఆడాను సర్వైవల్ వరల్డ్, అంటే సర్వైవల్ గేమ్స్. హార్డ్ కోర్ టైప్ కూడా తెస్తాను. హార్డ్ కోర్ ఆడేద్దాం. హార్డ్ కోర్ కూడా ఎప్పటికీ మ్యాక్సిమం 3 times ఆడా, కానీ ఆడిన ప్రతిసారి చచ్చిపోయాను. బట్ నో ప్రాబ్లం. ఓకే నో ప్రాబ్లం అన్నాను లేదు, ఐ థాట్ నో ప్రాబ్లం అన్నందుకు రీపినట్టుంది. ఓకే ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోయి ఇంకో పికెక్స్ చేసుకోవద్దు. ముందైతే మనం డర్ట్ అయితే కలెక్ట్ చేద్దాం. మనకి ఫార్మింగ్ చేద్దాం అనుకున్నాం కదా. దాంతోపాటు ఒకవేళ దీనికి ఒక 5 subscribers చేస్తే నేను మన ఇంటికి రూఫ్ టాప్ కడతాను గైస్. 5 subscribers రూఫ్ టాప్ బిల్డ్ చేస్తాం. దీని పైకప్ బిల్డ్ చేస్తాం. 5 subscribe చాలు. ఓన్లీ 5 subscribe. ఓన్లీ 5 చేస్తే చాలు మీకు. ఓకే ఇప్పుడు స్టోన్ అయితే లావలు పెట్టేద్దాం. ఇప్పుడు మన దగ్గర షోల్ ఉందా? షోల్ ఉంది. హో కూడా కావాలి. డర్ట్ అయితే మెయిన్ యాక్చువల్ ఇచ్చి ఏమో ఏదోటి సీడ్స్ కావాలి అంతేనా, ఇంకేం లేదు పట్టాల్సింది. సడన్గా ఇరిగిపోతే వద్దులేండి. ఇది కూడా క్లియర్ చేద్దాం. ఓకే మనకు ముందు ఒక స్టాక్ తీసుకుని పట్టుకెళ్దాం గైస్. సరిపోతే అప్పుడు వద్దాం. అంతా 60, ఇంకా 4 కాదు 1 2 3 కొడితే 1 2 3 4 కట్టగా లేరు వచ్చింది. 60 ఓకే 3 4 స్టాక్. ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకుందాం. మనకు ఫామ్ చాలా దగ్గరగా ఉండాలి కాబట్టి కొంచెం ల్యాండ్ కూడా చాలా పెద్దగా ఉంది. అంటే పక్క వెళ్దాం. ఇంకా 1 2 1 2 1 2 1 2 1 2 మధ్యలో వరకు తీసుకెళ్దాం. ఎంత సరిపోద్ది, మళ్ళీ ఇంత దూరం నడుచుకొని రావాలి. 1 2 3 4 5 ఓకే సారీ 5 into 5 చేద్దాం. అంటే 2 into 2 లాగా 5 అలాగా. ఓకే ఇప్పుడు అది కింద వరకు వెళ్ళేది వస్తుంది. సో దిగి పైకి వచ్చేద్దాం. ముద్రండి వస్తే ఉంటుంది. వస్తే ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఇటు కదా, ఇప్పుడు ఇటు ఓ షిట్. ఇప్పుడు ఈ ల్యాండ్ బ్రేక్ చేయాలి. కలెక్ట్ చేసుకోవడం ఓకే 30 1 2 3 4 5 కాదు 1 2 3 4 5 సరిపోద్ది. పోతే ముందు కారుతాను. ఓకే పర్లేదులేండి. ఓకే జంప్ అటు కూడా కొంచెం క్లియర్ చేసుకుని కదా. ఓకే మధ్యలో కూడా చేసేద్దాం ఎందుకంటే మధ్యలో నుండి ఇలా తీసుకోవచ్చు. ఓకే ఓకే ఇక్కడ ఫీల్ చేయడం మర్చిపోయాను. అంటే 1 2 3 4 1 2 3 4 5 అప్పుడు ఇటువైపు తక్కువ అయిపోద్ది. అమ్మగోడు హోటల్లో 10 వెళ్ళిపోతున్నా పడట్లేదు. ఓకే ఇప్పుడైతే గుర్తు మార్చేద్దాం. ఇప్పుడైతే మనకు ప్రస్తుతం ఇటు 5 ఉంది. ఇప్పుడు మనతో ఉన్నవి కొన్ని కాబట్టి 1 2 3 4 ఓకే
మొత్తం అయితే 5 ప్లాన్ చేసాం. బోన్స్ ఉన్నట్టున్నాయి. ఏదైనా ఉల్ఫ్ వస్తే టేమ్ చేసుకుందాం. ఉల్ఫ్ వచ్చిన బాగుండు, టేమ్ చేసుకున్నాం. జస్ట్ 2కి అవుతుంది అనుకుంటా, చూద్దాం. మనకి ఇంకా అక్కడ ఏదో ఇదేదో అంటుంది, షుగర్ క్యాన్ అంతా మనకు వస్తుంది కదా అంత లోపల. అందుకే వచ్చాను. ఓకే, గ్రాస్ పీకడానికి. ఓకే మనకైతే మనకి ఇక్కడ ఎక్కువ గ్రాస్ ఉంది కదా, పీకేద్దాం. దాంతోపాటు మనకి కావాల్సింది కూడా వస్తుంది. ఓ మై గాడ్ కాదు తినొచ్చు. ఓ మై గాడ్, రియల్లీ 11 వచ్చాయి. బట్ వాళ్ళు 13 కాదు, 13 అయినా వచ్చాయి. 12 వచ్చాయి. 12 కాదు 13 అనుకున్నా. ఓకే 10th వచ్చినప్పుడు 16 సరిపోతే 5 ఎక్కువే. 5 అంటే 10 ఎక్కువ వేసుకోవడమే. షుగర్ క్యాన్ కాదు, ఇది సీడ్స్. ఓకే, ఇప్పుడైతే ఇటు కూడా ప్లాన్ చేద్దాం. అమ్మో, సరిపోవు. 1 2 3 4 5. ఓ సరిపోలే. మూడులేండి, ఇంకెన్ని 1 2 3 3 కాదు, తెచ్చేద్దాం. ఇంత గ్రాస్ ఉంది, గోల్డ్ వైడ్గా ఉంటుంది గ్రాస్. రాలేదు. ఓకే, వచ్చిందో రాలేదు. ఓకే, 3 కదా మనకు కావాల్సింది. 8 ట్యాప్ టు ఓపెన్ చార్ట్. ఓకే, నో ప్రాబ్లం గైస్. నెక్స్ట్ వీడియోకి చెప్తాను కదా, 5 సబ్స్క్రైబ్స్. ఇప్పుడు ఎవరైతే లైక్ చేయలేదు వెంటనే లైక్ చేయండి, కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. 5 సబ్స్క్రైబ్స్ చేస్తే నేను ఒక వీడియో తీస్తాను. వీడియో కాదు, పార్ట్ 4లో దాన్ని అయితే బిల్డ్ చేస్తాను గైస్. నిజంగా ఒక్క సబ్స్క్రైబ్ కాదు, 5 సబ్స్క్రైబ్స్ వేస్తే నేను పక్కాగా పై బిల్డింగ్ అయితే నేను బిల్డ్ చేస్తాను. రియల్లీ ఐ సెయింగ్ యూ దట్. ఓకే, ఇవి అప్పుడే గ్రో అయిపోయాయి. లాస్ట్ వీడియోలో పార్ట్ 3లోనో పార్ట్ 1లోనో ప్లాన్ చేశాను. ఇప్పుడు గ్రో ఎందుకు ఇప్పటికి కూడా ఇది ఒకటి మిగిలిపోయింది. ఇదొకటి, ఇంకో ఇక్కడొకటి ఇక్కడొకటి పెట్టాను. ఇంకా గ్రో అవ్వలేదు. వీడియో ఎండ్ చేసిన తర్వాత పెట్టాను, ప్లాన్ చేశాను. ఇప్పుడు ఓన్లీ మనకి ఇవే గ్రో అయ్యాయి. బట్ నో ప్రాబ్లం. ఇంకో ఇది కూడా గ్రో అవ్వలేదు ఇంకా. అమ్మో, మనకు తెలీదు. ఓకే, ఇప్పుడైతే మనకి ప్లాంటింగ్ ఫుడ్కి అయితే కొరత లేదు ఇప్పుడు. ఓకే, బోన్స్ పెట్టేద్దాం. ఇది షుగర్ క్యాన్ కూడా పెట్టేద్దాం. డర్ట్ పెట్టేద్దాం. ఇది కూడా పెట్టేద్దాం. ఇది పెట్టేద్దాం. కోల్ వచ్చింది, ఎగ్దమ్ ఫినిష్. ఓకే, ఇప్పుడు ఇది పెట్టేద్దాం. జస్ట్ ఇప్పుడు చార్కోల్ అయితే ఇవెందుకు వేస్ట్ చేయడం, చార్కోల్ పెట్టేద్దాం. కోల్ ఇందులో పెట్టి వుడ్ ఇదంతా ఓకే, ఫుడ్ మందరి ఇది చాలు గైస్. అలాగే ఒకసారి కొంచెం ఇలా కూడా వెళ్దాం. ఇప్పుడు మనం చేయడానికి ఏం లేవు, ఏం చేస్తాం, మైనింగ్ చేయం. ఇప్పుడు చేసి నాకు బోర్ పడేసింది. రైట్ దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే, మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసే ముందు జస్ట్ మనం ఐటమ్స్ పెట్టేద్దాం. ప్లేస్ లేదు, ఇంకో జస్ట్ చేద్దాం. లార్జెస్ట్ అవుతుంది. పిడై చాలా పెద్ద ప్లేస్. ఇక ఫుడ్ ఉంచుదాం. అలాగే కాసేపట్లో అయిపోద్ది కదా. చచ్చిపోయినా మన ఎక్స్పీ ఉండదు కదా, ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్. పోతే పోనండి గైస్ ఎక్స్పీ. కొంచెం ఎక్స్ప్లోరింగ్కి వెళ్దాం. చుట్టుపక్కల ఎక్కడికి వెళ్దాం. స్టార్టింగ్ పార్ట్లో ఫుడ్ అలాగే అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫస్ట్ పార్ట్లోనే అంత ఎతికి వచ్చా కానీ ఒక్కటి దొరకలేదు మనకు. బట్ నో ప్రాబ్లం, మనం అయితే ఇలా వెళ్ళి చూద్దాం. దారిలో ఎక్కువ ఫుడ్ అయిపోతే హంగర్ తగ్గిపోతే ఫుడ్ ఇక్కడ ఉన్నాయి కదా, పందులు, షీప్స్, పిగ్స్ అండ్ షీప్స్, కౌస్. ఎందుకున్నారు ఉంటారు చాలామంది ఉండరు గైస్. లాస్ట్ ఎపిసోడ్లో ఇక్కడికే వచ్చింటున్నా, ఎక్కడో ఆ ట్రీ దగ్గరికి వచ్చినట్టున్నా. మళ్ళీ ప్లాన్ చేశాను అనుకుంటా, ఐడియా లేదు. ఓకే,
గాయ్స్ పింక్ ఫారెస్ట్ అనుకున్నాను, లేదు కాదు కాదు కాదు, గుట్టు కాదు నేను అనుకుంది. ఒక్కసారి ఆగండి, కొంచెం ఒకసారి లాస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే ఇంకొకటి బాగా అర్థమవుతుంది. లాస్ట్ ఎపిసోడ్కి వెళ్దాం. ఈ క్యాప్ట్ అయితే నేను వేయను కూడా, అంటే వెంటనే ఆ వీడియోలు చూడండి, చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నేను అక్కడికే వెళ్తాను. రీక్యాప్ బదులు డైరెక్ట్గా చూపించడం బెటరు. చూపిస్తాను గైస్. మళ్ళీ ఇంటి సైడ్ నుండి వెళ్తున్నాం వెనక వైపు. ఇక్కడ ఏదో లావా పూల్ అని ఉంటుంది, గ్లో అవుతుంది. అంటే ఇక్కడ మనం ఓకే లావా పూల్ ఉంది. ఇంకొండి మన క్లారిటీగా మన ఫామ్ ఉందికోండి గైస్. లాస్ట్ టైం ఇటు వచ్చాం కదా, ఇప్పుడు అవన్నీ ఎక్కాలి. ఇక్కడైతే దగ్గర ఉందా, నేను లాస్ట్ టైం ఇలా వచ్చినట్టున్నా గుర్తు, నాకు బాగా గుర్తు. నేను లాస్ట్ టైం బట్టి నేను ఇలా వస్తున్నప్పుడు చూడండి, ఇలా వస్తున్నా. డీక్యాప్ చూపించాను అక్కడ నుండి వచ్చాను కదా, ఆ ఎపిసోడ్లో మాత్రం అక్కడ రౌండ్ బలే వచ్చాడు. నేను ఇలా వచ్చాను ఇలా గెంతుకుంటూ వచ్చాను. ఒకటో తెచ్చుకెళ్ళిపోయింది ఏదోట్లే అని చెప్పి వెళ్ళిపోయాను. ఇంకా దాన్ని అంతా కొంచెం బాగా పట్టించుకోలే. ఓకే, వాటి ట్రీస్ని కూడా తెచ్చుకున్నాం గైస్. నువ్వు ఇక్కడ కాబట్టి వెంటనే వెళ్దాం, అక్కడ దగ్గరే కదా. ఓకే, కొంచెం మనకు దగ్గర స్లీప్ వేసేసి వెళ్దామా వద్దా గైస్. ప్రతిదీ మనకు వచ్చేసి డే 8 గైస్. డే 8కి మనం ఇంత అప్గ్రేడ్ అయ్యాం, బేస్ కట్టుకున్నాం. చెప్పండి గైస్, ఇంకా ఏమైనా అప్గ్రేడ్స్ చేయాలంటే మా గడ్ క్రీపర్ దొరక నేను. ఓకే, ఏంటి గైస్ ఇంతమంది స్కెల్టన్స్, మా గడ్ క్రీపర్ మా బాబాయ్ డాడీ మీద దాడి చేసేస్తున్నారు గైస్. ఓకే, యాక్స్ తెచ్చుకోవడం మర్చిపోయాం. నేను అట్లా వెళ్ళానంటే క్రేపర్ వస్తుంది. క్రేపర్ సంగతి మీకు తెలిసిందే, వచ్చి రాగానే పేలిపోతున్నా బేస్ అంతా పోతుంది. చెత్త మైండ్ చేసేద్దాం. కానీ నేను అలాగే నాకు కాదు రాగండి 6 కదా 7 8 ఇంకో 2 యాడ్ చేసుకుంటే మనకు ఒక ఏదో వస్తుంది, షియర్ వస్తుంది కదా. షియర్తో చచ్చిపోలేదు. కోల్ ఉంది, ఎక్స్ప్లోర్కి వెళ్దాం. ఇక్కడ ఎవరంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు తీద్దాం అంతే. క్రేపర్ ఉంది అక్కడ, మనకి ఎందుకు గేస్ రిస్క్ చేస్తే రిస్క్లా నవ్విపోతాం. ప్రస్తుతం మనకు ఓన్లీ ట్రీస్ గురించి వెళ్తాం, లేకపోతే లేదు అసలు. ఫస్ట్ ఎక్స్ప్లోరింగ్ మన ఈ వీడియోలో ఏం చేయలేము. ఫామ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా అప్గ్రేడ్ చేద్దాం ఫామ్ని, అదే ఫార్మింగ్. లేకపోతే నేను విలేజెస్ని బోట్లు ఎక్కించుకొని తెచ్చేసుకోవడం. ఐ విల్ డూ దిట్. విలేజ్ని ఎలాగైనా కనిపెట్టి విలేజెస్ని తెచ్చేసి పట్టుకుపోతాం. ఇక్కడ క్రీపర్స్ ఉంటాయి అనుకుంటా, ఐ థాట్. ఓకే, రెసిపీ అన్లాక్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగా ఇష్టం. ఓకే, ఇంకెవరైతే ఇంకా లైక్ చేసుకోలేదు, వెంటనే లైక్ చేసుకోండి సార్. నాకు లైక్స్ బాగా రావాలి కదా ఈ వీడియోకి. నేను 10K లైక్స్ అవుతాయి నాకు తెలియదు, ఐడియా లేదు. బట్ నో ప్రాబ్లం, అయినా ఒకటే ఒప్పన పర్లేదు. ఓకే, ఓకే ఇక నేను నీట్గా పెట్టుకుంటా. 30 తీసుకొని ఇంకా ఎక్కువ కొరత చాలా కొడుతుంది దీనికి. లోపలికి ఇంకా ఎక్కువ ఉంటుంది. 64 దీని చాలా ఎక్కువ వస్తుంది. వాట్ ఓ మై గాడ్, ఎమరాల్డ్ బ్లాక్ గైస్, ఎమరాల్డ్ బ్లాక్. దీని కోఆర్డినేట్స్ పెట్టి దీని మీదకి ఎక్కువ చూసుకున్నాం. -24 -22. మై గాడ్, ఎమరాల్డ్ ఇంత విజిబుల్గా ఉందా, కెనాట్ బిలీవ్. ఇట్స్ టూ ఫన్నీ అవుతుందా అసలు. ఎక్కువగా యాక్చువల్లీ మనకైతే నియర్గా అయితే మనకు ఉండవు మౌంటైన్స్, హై మౌంటైన్స్ చాలా పెద్ద పొడుగు ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి. ఈ మౌంటైన్ ఏం కాదు, జస్ట్ ఓకే సౌండ్ వస్తున్నట్టు ఉంది.
20 మై గాడ్ రియల్లీ 2 స్టాక్స్ అయ్యింది. చాలా అంటారా గైస్. తిరిగి ప్రయాణం అవుదా. మై గాడ్ ఇట్స్ టూ హిలేరియస్. ఇప్పుడు ఇక్కడ ఒక్క జంప్ అయినా చేశానా చచ్చిపోతా గైస్. కామ్గా ఇంటికి లాగేద్దాం. చచ్చిపోతే ఇంకా మనం మళ్ళీ తిరిగి రావడాలు లేవు. జంప్ మాత్రం అసలు చేయండి రా బాబు. ఓకే ఫాస్ట్గా పరిగెట్టడానికి కూడా ఫుడ్ లేదు. అక్కడ కానీ నైట్ అవుతుంది గైస్. ఇలా లోపలికి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. వెళ్ళే ఛాన్స్ ఓన్లీ 1%. అంతే. ఇలా లోపల ఎక్కడో దూకడం, నాకు దూకడం అలవాటు. దూకేసాను, చచ్చిపోతాను వెంటనే ఈజీగా. ఓకే చాలా మళ్ళీ వెళ్తున్నాను గైస్. ఎనర్జీ కూడా ఉండదు ఫుడ్ అయిపోతే. డ్యామేజ్ పడుతుంది అనుకుంటా. అయ్యా వచ్చేసాం. చచ్చిపోయినా పర్లేదు, ఫుడ్ డీల్ అవుతుంది కాబట్టి అంతలోపల వచ్చేయచ్చు. మళ్ళీ నేను అంతవరకు వెళ్ళాలంటే నా వల్ల జస్ట్ మనం 9 తెచ్చాము. ఒక్క షాట్లకే నాకు డైరెక్ట్ మై గాడ్ నాకు రియల్లీ 3 స్టాక్స్ వచ్చాయి. 3.5 స్టాక్స్. ఒక సీడ్ 9 వుడ్. అదేంటి దాని పేరేటి చెరీ లాక్స్ 9 వచ్చాయి. వీటి పింక్ పెట్టాలంట, ప్యాటల్స్ ఏదో. అమ్మో నా డ్రెస్ మాత్రం ఏదో ఉండకూడదు, అంటే మొత్తం పాకిపోద్ది. అంటే ఉంది కదా నేను, అంటే చెట్లు అంతా పాకిపోద్ది కదా అలా, అంటే ఒక వైరస్లో పాకిపోద్ది అంతా. నో డౌట్ కూడా కాదు. వెంట ఐటమ్స్ లోపల పెట్టేద్దాం. చెరువులోకి చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడైనా ఇక్కడ ఫ్రంట్ ఇదంతా లేపేసి అది పెట్టేద్దాం చెల్లిలోకి. భలే ఉంది. అప్పుడు నేను ఎక్కడికైనా హై జంప్ చేయాలి. హై జంప్. ఓకే ఎక్స్పీ ఓడుస్తున్నా. ఆర్డర్ వచ్చింది. ఓకే ఎక్స్పీ అయితే పోయింది. బట్ నో ప్రాబ్లం గైస్. ఈ వీడియో అయితే ఇప్పుడు వచ్చి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 5 సబ్స్క్రైబ్స్ చేస్తే చెప్తున్నాను కదా, పైన అంతా కవర్ చేపిస్తాను. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్.